పనులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ పనులు, గాలేరు నగరి ఎస్ఆర్బిసి పూర్తిగా స్టేజ్ ఇక్కడి కిందికి రావాలి. అదే కాకుండా సర్వరాయ సాగర్ ప్రాజెక్టు కానీ, వామికొండ కానీ, అట్లే క్లస్టర్ కొప్పర్తి క్లస్టర్ మనం కూడా మేము విజిట్ చేసాం. సెంట్రల్ డంపులు ఇచ్చినా కూడా దాంట్లో గోల్మాల్ ఉంది ఈ ప్రైవేట్ ఇండస్ట్రీతో పాటు. కాబట్టి జిల్లా ప్రగతి జరగాల. అవినాష్ రెడ్డికి చెక్కుబడేటట్లుగా భూపేశ్ రెడ్డిని పికప్ చేసి ఎంపీ స్థానంలో కూర్చోబెట్టాలి. జిల్లా ప్రగతి జరగాల. నేషనల్ హైవేలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో, వాటిని కూడా క్లియర్ చేయాలి. అతని ధనదాహానికి గురై ముద్దనూరు నుంచి అదిరిపోయే రోడ్డు 56 కిలోమీటర్ల రోడ్డు లీకాలు వచ్చిందంటే కేవలం అన్ని టెండర్లు పోటాపోటీ పడితే అతను పోటీ లేకుండా చేయడం వల్ల నష్టం. 3 ఏళ్ల కింద జరగాల్సిన టెండర్ జరగకపోవడం అంటే అతని దరిద్రం ఎంత శాతం అనేది అందరూ తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది. సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన 90% సిబిఐ పూర్తి చేసింది. మేము అధికారంలోకి వస్తానే ఆ 10% పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డే కాదు, ఇది చాలా లోతుగా జరిగింది. లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు. రాజ్యాంగము అంబేద్కర్ నడవలే మొన్నటి వరకు. భారతీరెడ్డి రాజ్యాంగం నడిచింది. గండికోట నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడు. ఈ గండికోట టూరిజం ప్యాకేజీకి 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు. స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు. ఏసీ సిమెంట్ రాకుండా చేసినాడు. తేజ సిమెంట్స్ నా సుధీరెడ్డి దాష్టికానికి అది కూడా బ్లాక్ అయింది. ఇష్టం వచ్చేట్టు ధర్మే వాళ్ళను బెదిరించి తన సొమ్ము చేసుకున్నాడు. ఐసీఎల్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు, జువారి ఫ్యాక్టరీకి చేసినాడు. ఇవన్నీ బయటకు తీస్తాం. ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా మోసాలు చాలా ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరిధిగా పట్టించుకోరు. డిఎంఎం నిధులను, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను కలెక్టరేట్ అంటే ఆధ్వర్యంలో పెట్టాల్సిందే. సంవత్సరానికి 200 కోట్లకు పైగా వస్తే వాటిని సీఎం ఎంఎస్లోకి కలుపుతాడు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వాటిని తిరిగి తీసుకురావాలా. అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో. అధ్యక్ష, ఆయన ఒక్కసారి కొడికత్తి కేసు, ఒక్కసారి వివేకానంద రెడ్డి కేసు గురించి చెప్పగలడా? అప్పుల పట్టి చెప్పగలడా? చేసిన తప్పుని చెప్పగలడా అని ఇష్టం వచ్చేట్టు నిందిస్తాం. తన తప్పుని ఎత్తి చూపుతాం. పారిపోతాడు. వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది. అవినాష్ రెడ్డి బక్కలేకపోతాడు. చాలా తప్పు చేసినాడు. మేము ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి. 100 రోజుల లోపల నేనేం చేసేది మీరే గమనిస్తారు. 100 రోజుల తర్వాత ఈరోజు 5వ తేదీ. 100 రోజులు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 20వ తేదీ అడగండి మీరు. గడువు పెట్టి 100 రోజుల టైం. ఈరోజు షెడ్యూల్ టైం. ఏమైంది జమ్మలమడుగులో పరిస్థితులు అని? రోడ్లు గుంతలు పుడిచాలా, వెంబడే ఎండలు పిలిపించాలా, ఆ ఇండ్లను పూర్తి చేయాలా. ఇసుకను ఈ రోజు నుంచి ఆపిస్తాం. అక్కడ కొండాపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. రకరకాల ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇసుకను ఆపిస్తే అయిపోతే. ఇష్టం వచ్చేట్టు తప్పులు చేసినాడు సుధీరెడ్డి. మా కుటుంబాన్ని గురించి చుచ్చు పెట్టాలని చూసినాడు. నా మీద వ్యక్తిగతంగా
కోడికత్తి కేసు, వివేకానందుడి కేసు, నక్కా నారాయణ రాయచోటి కేసు, 4వ కేసురెడ్డి డబ్బులు పడుకున్నట్టు నా మీద నింద మోపినాడు. 5వది నా మీద ఒక ఎస్సీ కేసు పెట్టినాడు. ఇష్టం వచ్చేట్టు తను తప్పు చేస్తే మేము భరించాలన్నా. ఇక్కడ కూడా నేను చేయాల్సిన పనులు ఏసీ సిమెంటు, తేజ సిమెంట్ రావాలి, స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, ప్రాజెక్టు నిర్మాణం జరగాల, గండికోట నిర్వాసితులకు డబ్బులు ఇప్పించాలా, గండికోట టూరిజం పికప్ కావాలా, జమ్మడుగు పొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ రావాలా, పికప్ కావాలా వాతావరణం.